హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే ఇవాళ సండే అనేసి మా అత్తమ్మ వాళ్ళు మా ఇంటికొచ్చారు. వాళ్ళు రావడం వల్ల మేమైతే బోటీ అయితే తెచ్చాము. స్పెషల్‌గా ఉంటదని చెప్పేసి ఇవాళైతే బోటీ కర్రీ అయితే చేద్దాం. ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి బోటీ క్లీనింగ్ కోసం కొన్ని వాటర్ అయితే ఇక్కడ హీట్ చేస్తున్నానన్నమాట. చూడండి ఇక్కడ వాటర్ అనేది మసులుతున్నాయి. చూడండి ఆ వేడి నీళ్ళల్లో ఈ బోటీని అయితే వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మనకు అది స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ అనేది మనకు తొందర వస్తుందన్నమాట. వేడి నీళ్ళల్లోనే వేసి కడగాలి. క్రీములు ఉన్న ఏమన్నా ఫ్రెష్ అవుతుంది అన్నమాట బోటీ అనేది. చూడండి ఇక్కడ నేనైతే ఎప్పుడు కడగలే. మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు కదా, మా అత్తమ్మకే చెప్పా ఆ పని. మా అత్తమ్మే చేస్తుంది ఇక్కడ. ఫాస్ట్గా క్లీనింగ్ అయితే మొత్తం చేసేసింది. చూడండి ఇక్కడ హీట్ వాటర్ నుంచి ఇట్లా ఒక్కొక్కటి తీసి ఈ విధంగా దాని మీద ఉన్న స్కిన్ అంతా తీసేసి ఒక ప్లేట్లోనైతే వేస్తుంది ఇక్కడ. మీకు కూడా క్లీనింగ్ ఏం రాకపోతే ఇట్లా ఈ విధంగానైతే చేయండి. హీట్ వాటర్లో వేయండి. వేయడం వల్ల తొందరగా అయితే వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగానైతే క్లీన్ అయితే చేసేసింది. ఇక చూడండి ఇక్కడ కూడా మిగతా పేగులు అవి ఉంటాయి కదా, అందులో మనకు తెలియదు కదా వర్డ్స్, అవి అయితే మొత్తం ఈ విధంగానైతే క్లీన్ చేసింది అన్నమాట. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే ఇక కిచెన్లోకి అయితే వచ్చేసాము. ఇక చూడండి ఇక్కడ ప్యాన్ అయితే పెట్టుకున్నాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, 2 బగారా ఆకులు, 4 లవంగాలు అయితే వేసింది. చూడండి ఈ విధంగానైతే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మా అత్తమ్మ వండుతుంటే నేనైతే వీడియో తీసుకుంటున్నా. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువైంది అనేసి అత్తమ్మ అయితే కొంచెం తీసింది. చూడండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంట కొద్దిసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తుంది. ఇక పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇక మంచిగా కలుపుకోవాలి. చూడండి మనం క్లీన్ చేసుకున్న బోటీ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఇందులోనైతే వేస్తుంది. చూడండి ఎంత క్లీన్గా చేసిందో మా అత్తమ్మ అయితే. నాకైతే ఈ పని అయితే రాదండి. మీకు వస్తే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి. చూడండి ఏ విధంగా క్లీన్ చేసిందో, ఎంత నీట్గా ఉందో బోటీ. చూడండి ఇందులో వేసి అయితే మొత్తం కలుపుతుంది. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. బాగా ఫ్రై కావాలండి. ఒక 15-20 మినిట్స్ దాకా మనం అలా ఉంచితే మంచి వాటర్ అనేది బాగా వస్తాయంట. ఇక మిగతాది కొంచెం బోటీ ఉంది, అది వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది దానికి అనేసి కొంచెం లేట్ చేసిందన్నమాట అది. చూడండి ఇక్కడ మొత్తం అయితే కలిపి పెట్టుకుంది. 15 మినిట్స్ దాకా ఫ్రై కావాలనేసి పెట్టిన మూత. ఇప్పుడు చూడండి వాటర్ అనేది ఎలా వచ్చాయో. బోటీకి వాటర్ అనేది బాగా వస్తాయన్నమాట. చూడండి ఈ విధంగా వచ్చాయో. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ ఉన్నప్పుడు మనం ఏం వేయకూడదు. ఇంకా అందులో కారం, ఉప్పు మనకు కావాల్సినవి ఏం వేయకూడదు. వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అలానే వేస్తే టేస్ట్ ఉండదండి మనకు. ఇక చూడండి ఇక్కడ వాటర్ అనేది ఏం లేవు కదా, వాటర్ ఏం లేనప్పుడు మనం కారం, సాల్ట్ అది వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ అత్తమ్మ అయితే ఒకటే స్పూన్ కారం వేసింది. ఎందుకంటే కారం ఎక్కువ ఉందనేసి ఒకటే స్పూన్ వేసింది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీ కారం ఎలా ఉంది మీకు తెలుస్తుంది కదా, ఆ విధంగానైతే మీరైతే వేసుకోండి. ఇక్కడ ఉప్పు కూడా వేసేసింది. ఉప్పు కారం అయితే వేసేసింది ఇక్కడ. చూడండి మంచిగా ఫ్రై చేసుకోవాలట. ఏ విధంగా ఫ్రై కావాలి, బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వెంబటే వాటర్ అయితే పోయొద్దని చెప్పేసి మా అత్తమ్మ అయితే నాకు చెప్తుందన్నమాట. చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయాయో. ఇక ఫైనల్లీ ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేస్తుంది. వాటర్ కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పీస్ అనేది ఇంకా మంచిగా ఉడకనీకి యూజ్ అవుతుంది. వాటర్ అయితే ఎక్కువనే వేసుకోవాలి. మళ్ళీ మనం కర్రీ అంతా అయిపోయాక అది బాగా దగ్గరికి అవుతుంది అన్నమాట. ఇట్లా మనం వెయిట్ చేసుకుంటూ తినాలి. ఇప్పుడు మార్నింగ్ చేసామంటే ఈవినింగ్ వరకు అది గడ్డ కట్టేస్తుంది అన్నమాట బోటీ అంటేనే అంత మన చికెన్ మటన్లా ఉండదన్నమాట. అందుకే ఇలా కొంచెం వాటర్ అయితే ఎక్కువనే సూప్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. ఇక్కడనైతే కొత్తిమీర అయితే యాడ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ కొత్తిమీర నేనే వేస్తే మా అత్తమ్మ అయితే మళ్ళీ వచ్చి ఇప్పుడే ఎందుకు వేసావు, తర్వాత వేద్దాం అనేసి అత్తమ్మ అయితే అన్నది. ఇక్కడ చూడండి నేనైతే కొత్తిమీర అయితే వేసేసా. చూడండి ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది.
ఇక మా అత్తమ్మ ఇక్కడ మసాలా అయితే యాడ్ చేస్తుంది, గరం మసాలా యాడ్ చేసింది. స్మెల్ మాత్రం సూపర్ అండి, సూపర్ అదిరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలా అనిపించే అంత వాసన అయితే వస్తుందన్నమాట. స్మెల్ అయితే సూపర్. చూడండి కొత్తిమీర అనేది మా అత్తమ్మ మళ్ళీ యాడ్ చేసుకుంది, ఫైనల్లీ లాస్ట్లో వేసుకోవాలనేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.